మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు గోపాలకృష్ణ కాట్రు, లెక్చరర్ ఇన్ కామర్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, ఏలేశ్వరం. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ పేరు ఏంటంటే డెఫినేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్. ఈ డెఫినేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనేటువంటి ఈ టాపిక్ మనకి సెకండ్ బీకామ్ జనరల్ మరియు కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సుల్లో థర్డ్ సెమిస్టర్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ అయినటువంటి ఈ బిజినెస్ స్టాటిస్టిక్స్ అనేటువంటి సబ్జెక్ట్లోది. దీన్ని తెలుగులో వ్యాపార గణాంక శాస్త్రం అని పిలుస్తారు ఈ సబ్జెక్ట్ని. ఈ సబ్జెక్ట్లో యూనిట్ 1లో ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్ అనేటువంటి యూనిట్లో ఒక టాపిక్గా ఈ డెఫినేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అని ఒక టాపిక్గా మనం చెప్పుకుంటాం. దీన్ని తెలుగులో గణాంక శాస్త్రం యొక్క నిర్వచనము అని మనం పిలవడం జరుగుతుంది. ఈ గణాంక శాస్త్రం యొక్క నిర్వచనాన్ని మనం చెప్పుకునే ముందు ఈ బిజినెస్ స్టాటిస్టిక్స్ అనేటువంటి సబ్జెక్ట్ గురించి స్మాల్ ఇంట్రడక్షన్ మనం చెప్పుకుందాం. ఏంటి అన్నట్లయితే బిజినెస్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఈ స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి పద్ధతులు కానీ, సూత్రాలు కానీ, నియమాలు కానీ, దానికి సంబంధించిన టూల్స్ కానీ వ్యాపార సంస్థలు తమ నిర్ణయాలు చేయడానికి ఉపయోగించుకోవడానికి సంబంధించినటువంటి అధ్యయనాన్నే బిజినెస్ స్టాటిస్టిక్స్ అని మనం పిలవచ్చు. అంటే వ్యాపార సంస్థలు ఏ విధంగా ఈ స్టాటిస్టిక్స్ని ఉపయోగించుకుంటాయి అన్నట్లయితే, వ్యాపార సంస్థలు నిరంతరం అనేక నిర్ణయాలు చేస్తాయి. అనేక నిర్ణయాలు చేసినప్పుడు ఆ సంస్థలో ఉండేటువంటి యజమానులు కానీ, నిర్వాహకులు కానీ వాళ్ళు నిర్ణయాలు చేయాలి అన్నట్లయితే వాళ్ళకి సమాచారం కావాలి. ఈ సమాచారం అందించేటువంటి లేదా ఈ సమాచారాన్ని ప్రక్రియ చేసేటువంటి విధానం కోసం ఈ స్టాటిస్టిక్స్ అనే వాటిని వీళ్ళు ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. దత్తాంశాన్ని సేకరించడం, దాన్ని ప్రక్రియ చేయడం, అదేవిధంగా దాంట్లో ఉండేటువంటి టూల్స్, మెథడ్స్, రూల్స్, థియరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకోవడం అనేది ఈ వ్యాపార సంస్థలు చేస్తూ ఉంటాయి. వాటి గురించి అధ్యయనం చేసేదాన్ని మనం ఏమనిపిస్తామంటే బిజినెస్ స్టాటిస్టిక్స్ అని మనం పిలుస్తాం అన్నమాట. కాబట్టి అది బిజినెస్ స్టాటిస్టిక్స్ అనే దాని గురించి. ఇక ఈ బిజినెస్ స్టాటిస్టిక్స్ అనేటువంటి సబ్జెక్ట్లో భాగంగా స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, వాటి అర్థం ఏంటి, వాటి నిర్వచనం ఏంటి అనేటువంటి విషయాలు ఒక్కొక్కటిగా మనం తెలుసుకోవాలి. దాంట్లో భాగంగా ఈరోజు మనం ఏం చేస్తున్నాం అన్నట్లయితే ఈ స్టాటిస్టిక్స్ యొక్క అర్థం. ఈ స్టాటిస్టిక్స్ అనే ఇంగ్లీష్ పదం లాటిన్ భాషలో స్టాటస్ అనే పదం నుంచి వచ్చింది. అదేవిధంగా ఇటలీ భాషలో స్టాటిస్టా అనేటువంటి పదం నుంచి వచ్చింది. అదేవిధంగా గ్రీకు భాషలోని స్టాటిస్టిక్ అనే పదం నుంచి వచ్చింది. ఈ మూడింటి అర్థం కూడా ఒకటే. అదేంటి అన్నట్లయితే స్టేట్ అంటే మనం తెలుగులో రాజ్యము అని మనం పిలుస్తాం. పూర్వకాలం ఈ రాజ్యాలను పరిపాలించేటువంటి రాజులు తమ దేశం యొక్క లేదా తమ రాజ్యం యొక్క సమాచారం గురించి వివిధ రకాల వ్యక్తుల ద్వారా తెలుసుకోవడానికి ఈ స్టాటిస్టిక్స్ అనేటువంటి సాధనాన్ని వాళ్ళు ఉపయోగించినట్టుగా మనకి తెలుస్తుంది. అందు నిమిత్తం ఆ రాజ్యంలో ఉండేటువంటి జనగణన కానీ, అంటే సెన్సస్ అని మనం అంటాం, సెన్సస్ సేకరించడం కానీ, అదేవిధంగా ఆ రాజ్యంలో ఉండేటువంటి ప్రజల యొక్క భూముల యొక్క వివరాలు కానీ, లేదా ఆదాయం యొక్క వివరాలు కానీ, ప్రభుత్వం లేదా ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజులు పెట్టేటువంటి ఖర్చులు కానీ మొదలైనటువంటి విషయాల గురించి తెలుసుకోవడానికి ఈ స్టాటిస్టిక్స్ అనే దాన్ని పూర్వకాలం ఉపయోగించినట్టుగా మనకు తెలుస్తుంది. ఆ విధంగా ఈ స్టాటిస్టిక్స్ అనేటువంటిది ఆవిర్భవించింది. ఈ స్టాటిస్టిక్స్ అనేటువంటి దానిని మనం తెలుగులో మనం అనిపిస్తామంటే సాంఖ్యక శాస్త్రము అని మనం పిలుస్తాం.
అదేవిధంగా గణాంక శాస్త్రం అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. అంటే సంఖ్యల గురించి, గణాంకాల గురించి అధ్యయనం చేసేది కాబట్టి వీటిని సాంఖ్యక శాస్త్రం అని, గణాంక శాస్త్రం అని కూడా మనం పిలవడం జరుగుతుంది. స్టాటిస్టిక్స్ ని 2 రకాల అర్థాలలో ఉపయోగించడం జరుగుతుంది. ఒకటి సింగులర్ సెన్స్, 2 ప్లూరల్ సెన్స్. ఈ సింగులర్ సెన్స్ లో స్టాటిస్టిక్స్ ని ఒక శాస్త్రంగా అభివర్ణించడం జరిగింది. ఇట్ ఈస్ ఏ సైన్స్ ఆఫ్ కలెక్టింగ్, క్లాసిఫైయింగ్, అనలైజింగ్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ డేటా అని సింగులర్ సెన్స్ లో దీన్ని అర్థం ఇవ్వడం జరిగింది. ఇక ప్లూరల్ సెన్స్ లో దీన్ని ఏ రకంగా వివరణ ఇచ్చారన్నట్లయితే, ఇట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ న్యూమరికల్ ఫ్యాక్ట్స్ అండ్ అబ్జర్వేషన్స్. అంటే ఒక ఒక దత్తాంశం యొక్క సమూహాన్ని స్టాటిస్టిక్స్ గా ఇక్కడ అభివర్ణించడం జరిగింది. అంటే ఏదైనా ఒక అధ్యయనంలో కానీ, ఏదైనా ఒక పరిశోధనలో కానీ సేకరించినటువంటి మొత్తం దత్తాంశం యొక్క సమూహాన్ని స్టాటిస్టిక్స్ అని బహువచనంలో ఉపయోగిస్తారనమాట. ఇక నిర్వచనాలు విషయానికి వస్తే, ఈ స్టాటిస్టిక్స్ సంబంధించి అనేక రకాల నిర్వచనాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైనటువంటి నిర్వచనాలు మనకి క్రాక్స్టన్ అండ్ కౌడెన్ అనేటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి నిర్వచనం ఒకటిగా మనం చెప్పవచ్చు. వీళ్ళు ఇచ్చిన నిర్వచనం ఏంటి అన్నట్లయితే, ఇట్ ఈస్ ద సైన్స్ ఆఫ్ కలెక్షన్, ప్రజెంటేషన్, అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ న్యూమరికల్ డేటా ఫ్రమ్ లాజికల్ అనాలిసిస్. ఒక కార్యకారణ సంబంధంతో దత్తాంశాన్ని సేకరించడం, విశ్లేషణ చేయడం, సమర్పించడం మొదలైనటువంటి అంశాలతో కూడుకున్నటువంటి శాస్త్రంగా ఈ క్రాక్స్టన్ అండ్ కౌడెన్ అనేటువంటి శాస్త్రవేత్తలు స్టాటిస్టిక్స్ ని నిర్వచించడం జరిగింది. ఇక స్టాటిస్టిక్స్ సంబంధించి సమగ్రమైనటువంటి నిర్వచనం, పరిపూర్ణమైనటువంటి నిర్వచనం ఇచ్చింది ఎవరంటే హొరేస్ సెక్రిస్ట్ అనేటువంటి వ్యక్తి. దీంట్లోనే మనకి స్టాటిస్టిక్స్ యొక్క లక్షణాలను కూడా దీంట్లో మనం వెతుక్కోవచ్చు. దీంట్లో ఇచ్చిన నిర్వచనం ఏంటంటే, బై స్టాటిస్టిక్స్ we mean aggregates of facts affected to a marked extent by the multiplicity of causes, numerically expressed, enumerated or estimated according to a reasonable standard of accuracy, collected in a systematic manner for the predetermined purpose and placed in relation to each other. అంటే అర్థం ఏంటి అన్నట్లయితే, ఈ స్టాటిస్టిక్స్ అనేవి ఏంటంటే, స్టాటిస్టిక్స్ యొక్క అర్థం ఏంటి అన్నట్లయితే, యాగ్రిగేట్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటే వాస్తవాల యొక్క సముదాయం. అదేవిధంగా ఎఫెక్టెడ్ బై మల్టిప్లిసిటీ ఆఫ్ కాజెస్ అంటే అనేక రకాల కారణాల చేత ప్రభావితం చేయబడినటువంటి గణాంకాలు అన్నమాట. న్యూమరికల్లీ ఎక్స్ప్రెస్డ్ అంటే సంఖ్యల రూపంలో ఎక్స్ప్రెస్ చేసేవై ఉండాలి. ఎన్యూమరేటెడ్ ఆర్ ఎస్టిమేటెడ్ అంటే మనం పరిశోధన చేసి తెలుసుకున్నావు కానీ, అంచనా వేసినవి కానీ అయి ఉండొచ్చు. టు ఏ రీజనబుల్ స్టాండర్డ్ ఆఫ్ యాక్యురసీ అంటే ఒక క్రమబద్ధమైనటువంటి పద్ధతుల్లో వాటిని సేకరించినవి అయి ఉండొచ్చు. ఫర్ ద ప్రీ డిటర్మిన్డ్ పర్పస్ అంటే ముందుగా నిర్దేశించినటువంటి ఒక ఉద్దేశంతో వాటిని సేకరించినవి ఉండాలి. అండ్ ప్లేస్ ఇన్ రిలేషన్ టు ఈచ్ అదర్ అంటే ఒకదానికొకటి కార్యకారణ సంబంధంతో వాటిని సేకరించేవిగా అవి ఉండాలి అని వీరు నిర్వచించడం. ఇక గణాంక శాస్త్రం గురించి ఒక ఉమ్మడి నిర్వచనాన్ని మనం చెప్పుకోవాల్సి వచ్చినట్లయితే ఈ రకంగా చెప్పుకోవచ్చు. సార్వత్రిక దత్తాంశం నుండి ఒక ప్రతిచైన దత్తాంశాన్ని తీసుకుని దాన్ని విశ్లేషణ చేయడం ద్వారా ఈ ప్రతిచైన దత్తాంశానికి ఏ లక్షణాలు లేదా ప్రమాణాలు ఉంటాయని మనం తెలుసుకున్నామో అవే లక్షణాలు సార్వత్రిక దత్తాంశానికి కూడా ఉంటాయని తెలుసుకోవడానికి చేసేటువంటి అధ్యయనం, సాధన లేదా శాస్త్రాన్ని గణాంక శాస్త్రం అని మనం చెప్పుకోవచ్చు. ఇవి గణాంక శాస్త్రం యొక్క అర్థము, నిర్వచనము. ఇది ఈరోజు డెఫినేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనేటువంటి క్లాసు. మరొక రోజు మరొక టాపిక్తో మరొక సమయంలో మనం కలుద్దాం. అంతవరకు సెలవు. అందరికీ కూడా నమస్కారం.